ఫలానే మిస్ఎస్ రావు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఇతని పేరు షాలెం రాజు. ఇతను చిలకలూరిపేట మినిస్ట్రీస్ చర్చిలో పాస్టర్గా ఉన్నారు. ఈయన మత ప్రబోధకుడు. ఈయన దైవ వాక్యాన్ని వినిపిస్తూ ఉంటారు. ఇంతవరకు బాగుంది. కానీ ఆయన దైవ వాక్యాన్ని వినిపిస్తూ హిందువులని కించపరిచేలాగా మాట్లాడారు, హిందూ మహిళలను కించపరిచేలాగా మాట్లాడారు. బజారు మహిళలు మాత్రమే మల్లెపూలు పెట్టుకుంటారు అని చెప్పి ఆయన చేసినటువంటి దేవుడి వ్యాఖ్య. అంటే దేవుడి వ్యాఖ్య చెప్తారంటున్నారు కాబట్టి అందుకు అంటున్నాను నేను. ఈయనకి హిందూ మహిళల మీద ఎంత ద్వేషం ఉందో ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక మతాన్ని అభిమానించవచ్చు, ఇంకొక మతాన్ని ద్వేషించకూడదు. ఇది ఎవరైనా చెప్తారు. భగవద్గీత అదే చెప్తుంది, బైబిల్ అదే చెప్తుంది, ఖురాన్ అదే చెప్తుంది. ద్వేషించే అధికారం ఎవరికి ఉంది? ఎక్కడా లేదు ద్వేషించమని. మరి ఎందుకు ఈయన హిందూ మహిళలు మల్లెపూలు పెట్టుకున్నటువంటి వాళ్ళు బజారు మహిళలు అని అంటున్నారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నేను వినిపిస్తాను, ఆడియో వినిపిస్తాను, వీడియో కాకుండా. వినండి. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. లోపల పోతే చెప్పాడు ఒక్కడ కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు నిజమైన ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడే కూర్చున్నాడు ఒక్కడు వల్ల. అందరూ పైన భాష గారు కూడా పోతా చూశాడు. బండికి వెళ్ళి ఒక్క మూర పూలు వల్ల ఎవరు ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొన్నారా? కొందరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకడానికి తమను తాము. అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు. అందుకే మల్లెపూలు పెట్టుకోవట్లేదు. అంటే మల్లెపూలు పెట్టుకునేటువంటి వాళ్ళు బజారు మహిళలు అని ఆయన చెప్తున్నారు పాస్టర్. ఆయనేమో దైవ ప్రసంగికుడు, సువార్త చెప్పే ఆయన ఏం చెప్తున్నారు అంటే, కూటములు జరుగుతూ ఉంటే ఎవడో మల్లెపూలు అమ్ముకునే అతను అక్కడికి వచ్చారట. వస్తుంటే అప్పుడు పాస్టర్ చూశాడట. చూసి ఇక్కడ మల్లెపూలు ఎవరు కొనరు, నువ్వు వెళ్ళిపో అని అన్నానంట. ఇంతమంది మహిళలు వస్తుంటే ఎందుకు కొనరని చెప్పి పెట్టారట. కూటములు అయిపోయి వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే ఎవ్వరు కూడా మల్లెపూలు కొనలేదంట. అప్పుడు చర్చిలో నుంచి వచ్చిన పాస్టరు చూసి మల్లెపూలు ఎవరు కొనలేదండి అని చెప్పేసి పాస్టర్ చెప్తే, పాస్టర్ అన్నారంట, పరిశుద్ధాత్మలు కొనవు, రక్తంతో పరిశుద్ధం చేసినటువంటి యేసు రక్తంతో పరిశుద్ధం చేసినటువంటి మహిళలు కొనరు. మల్లెపూలు కొనేవాళ్ళు సత్ప్రవర్తన కలిగి ఉండరు, బజారు వ్యవహారాలు చెయ్యరు అనేది ఆయన చెప్పేటువంటి మాట. అంటే మల్లెపూలు కొనుక్కునేటువంటి వాళ్ళు బజారు మహిళలు అని చెప్తున్నారు ఆయన. అంటే ఇండైరెక్ట్గా హిందూ మహిళలను కించపరుస్తూ ఉన్నారు. మల్లెపూల యొక్క ప్రాశస్త్యం తెలుసా ఈ పాస్టర్కి? అసలు సైంటిఫిక్ అట్లీస్ట్ మత ప్రాతిపదికను, మతానికి సంబంధించినటువంటి జాడ్యాన్ని వదిలిపెట్టి మల్లెపూలకు ఉన్నటువంటి శాస్త్రీయ పరమైనటువంటి ప్రయోజనాలని ఈ పాస్టర్ తెలుసుకోవాలి. అప్పుడు మల్లెపూల గురించి మాట్లాడాలి. హిందూ మహిళలు గాజులు వేసుకుంటారు, పూలు పెట్టుకుంటారు, నిండు ముత్తైదుల్లాగా కనిపిస్తుంటారు, బొట్టు పెట్టుకుంటారు. కానీ క్రైస్తవులకు మారాలంటే మీరు గాజులు తీసేయాలి, తాళిబొట్లు తీసేయాలి, పూలు పెట్టుకోకూడదు, అప్పుడే పరిశుద్ధ ఆత్మలుగా పరిశుద్ధులుగా మిగులుతారని చెప్పి
వీళ్ళు చెప్పేటువంటి దైవ వాక్యం. ఆ విధంగా చేయకపోతే వాళ్ళు బజారు మహిళలు అంటే హిందువుల్ని ఇండైరెక్ట్గా ఈయన హిందూ మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు, హిందూ మహిళల్ని అవమానపరుస్తున్నారు, కించపరచడం కాదు. మరి ఈయన ఏమనాలి? ఈ మధ్యకాలంలో అమరావతి రాజధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్ట్ని తీసుకెళ్లి కేసు పెట్టి లోపలేశారు. మరి ఈయన్ని అదే చేయాలి కదా. ఈయన్ని యావత్ హిందూ మహిళలు మొత్తం ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీయాలి కదా. రాజధాని మహిళలు గురించి మాట్లాడితే ఆ జర్నలిస్ట్ని తీసుకెళ్లి కేసు పెట్టి లోపలేశారు కదా. మరి ఈ పాస్టరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి? మల్లెపూలు పెట్టుకున్న మహిళలు బజారు మహిళలా? ఏం మాట్లాడతారు ఈయన? షోలే రాజు అంట ఆయన పేరు, షాలెం రాజు, చిలుకలూరిపేట మినిస్ట్రీస్ చర్చ్ ఫాదర్ అంట. మినిస్ట్రీస్ చర్చికి ఫాదర్గా ఉన్నారంట ఆయన, పాస్టర్గా. అక్కడికి వెళ్ళాలి, చిలుకలూరిపేట మినిస్ట్రీస్ చర్చికి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఈ సోకాల్డ్ సనాతన ధర్మం, హిందూ ధర్మం వీటి గురించి మాట్లాడుతుంటారు కదా, వాళ్ళు వెళ్ళి అక్కడ ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారు? హిందూ మహిళలు మల్లెపూలు పెట్టుకుంటారండి, నిండు ముత్తైదులాగా కనిపిస్తారు, దేవతలాగా కనిపిస్తారు. అలాంటి వాళ్ళని పట్టుకుని ఇండైరెక్ట్గా ఆయన ఏమంటున్నారు? మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళు బజార్ మహిళలు అని అంటున్నారు. సో ఇంతకన్నా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు ఉంటాయా? రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్ళని కనుక కట్టడి చేయకపోతే ఇంకా ఘోరమైనటువంటి వ్యాఖ్యలను మనం వినాల్సి వస్తుంది. వాటినే దైవ వాక్యం అంటారు ఆయన. యేసు రక్తంతో కడగబడినటువంటి మహిళలు పరిశుద్ధాత్మలు అంటారు. మరి ఎంత రక్తాన్ని తీసుకొచ్చాడు ఈయన ఆడికి వచ్చినటువంటి మహిళల్ని శుద్ధి చేయడానికి, కూటములకి ఉండాలి ఏదన్నా మాట్లాడటానికి చదువుకున్నటువంటి వాళ్ళు. ఆ బైబిల్లో ఏం చెప్పిందో నీతి వాక్యాలు చెప్తే పర్వాలే, ఇలాంటివన్నీ సొంత పైత్యాలన్నీ కలిపి పక్కనుండేటువంటి మతాన్ని కించపరిచేలాగా మాట్లాడి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. అసలు ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకపోతే సమాజంలో అనిశ్చితి ఏర్పడుతుంది, అన్రెస్ట్ ఏర్పడుతుంది, లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఇతన్ని ఏం చేయాలి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే చిలుకలూరిపేటలో ఉన్నటువంటి మినిస్ట్రీ చర్చికి వెళ్ళి మల్లెపూలు పెట్టుకునే మహిళలందరూ కూడా ఈయనకి బుద్ధి చెప్పాలి. లేదంటే ఇతను ఇదే ప్రసంగాలు ఇంకా కొనసాగిస్తారు. సో కాబట్టి అమరావతి మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి జర్నలిస్టులకి ఏ విధమైనటువంటి శిక్ష పడిందో, ఏ విధమైనటువంటి చర్యలకి వాళ్ళు గురయ్యారో, అదే తరహాలో ఇతని మీద కూడా కేసు పెట్టాలి. కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. మరి కేసు పెట్టాలా పర్లేదా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.